So, hi team, I'm Kumdar Reddy. I'm founder of CET Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir, very important topic andi. What is NMC verification document? NMC verification document లేకపోతే మీ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అయినా కంపల్సరీ మీరు ఏ కంట్రీ వెళ్ళినా ఎక్సెప్ట్ రష్యా కాకుండా, ఎందుకంటే రష్యాకి మాత్రం ఉంది కదా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. రష్యా కాకుండా మీరు ఏ కంట్రీ వెళ్ళినా, అది కిర్గిస్తానా, జార్జియానా, వియత్నామా, వాట్ ఎవర్ ద కంట్రీ, ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలా. తీసుకోకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడా. ఓకేనండి, ఈ రోజు టాపిక్ ఇదనమాట. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, సో రష్యాలో సార్ మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే డోంట్ వేస్ట్ ఫర్ ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిలింగ్. సో అప్పటిదాకా ఏంటంటే ఉండవు, యూనివర్సిటీస్ ఉండవు, మంచి యూనివర్సిటీస్ ఉండవు. తర్వాత ఒకసారి బీ గ్రేడ్, సి గ్రేడ్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో రైట్ నా ఉన్నాయి, ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రాసెస్ మీకు 90 days టైం పడుతుంది ప్రాసెస్ చేయడానికి. ఎందుకంటే సెప్టెంబర్లో ఫ్లై అవుతారు అందరూ. ఓకేనా, లాస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ లేవు కాబట్టి, ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకేనా, ఓకే. అసలు ఏంటి, వాట్ ఈజ్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్? అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్, నేను చాలా వీడియోస్లో చెప్పాను. అసలు ఏంటి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్? ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడా? ఎస్ అండి, 100% కాదు, 2000% డిగ్రీ ఇన్వాలిడ్. 200% డిగ్రీ ఇన్వాలిడ్, 100% కాదు. ఎందుకంటే ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా కంట్రీ వెళ్తారు, ఇప్పుడు రష్యానో లేదా ఇప్పుడు నేను రష్యా చెప్తా, రష్యా గురించి మీకు పూర్తిగా ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్? కొంతమంది జార్జియా చేస్తారు, జార్జియా గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? కిర్గిస్తాన్ చేస్తారు, కొంతమంది కిర్గిస్తాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలుస్తుంది? కొంతమంది వియత్నాం చేస్తారు, వియత్నాం గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్తారు అడ్మిషన్ కోసం వచ్చేసరికి ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, ఇడ్లీ అండి, సాంబార్ అండి, దోశ అండి, పెన్సిల్ అండి, పెన్నులు అండి, ఆ ఫ్రీ అండి, ఈ డాక్యుమెంట్లు అండి, అదండి, ఫ్రీ ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఇవన్నీ చెప్తారు. ఇవి కాదు కదా మనకు కావాల్సిన. అసలు ముందు ఆ డిగ్రీ వ్యాలిడా కాదని ఎలా తెలుసుకోవాలి? ఆ ఎలా తెలుసుకోవాలనే విధానమే దాన్నే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఇది రష్యా వాళ్ళే మన దగ్గర, మన స్టూడెంట్స్ దగ్గర, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుందండి. ఇయర్ అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే. దీంట్లో క్లియర్ కట్గా ఇస్తారు, దట్ డ్యూరేషన్ ఏంటి, దట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, లైసెన్స్ ఎగ్జామ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అలానే ప్రతి ఒక్కరు, మీరు కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఏ కంట్రీలో ఏముందని సరే ఖచ్చితంగా, ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, ఖచ్చితంగా మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. అది నేను చెప్పట్లేదు, మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోమని. క్లియర్ కట్గా 19th May 2025 మన ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్ అనమాట. మీరు కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకోకపోతే మీ డిగ్రీ ఇన్వాలిడ్ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు వచ్చి ధర్నాలు చేస్తారంటే కుదరదు అని క్లియర్గా చెప్పారు. పేరెంట్స్, స్టూడెంట్స్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే మీకు ఆఫర్లు ఇస్తాము, డిస్కౌంట్లు ఇస్తాము, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఇస్తాము, ఇంకోటి ఇండియన్ ఫుడ్, ఇండియన్ ప్రొఫెసర్స్, చెఫ్స్, బిర్యానీలు, ఇడ్లీలు, సాంబార్ అని చెప్తారు. ఫేక్ ప్రామిసెస్ చేస్తారు, ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఎన్నో ఫాల్స్ ప్రామిస్ చేస్తారు. అవన్నీ కాదు మీరు తీసుకోవాల్సింది. అసలు ముందు అక్కడ డిగ్రీ వ్యాలిడా కాదని చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దీంట్లో నెంబర్స్ ఉంటాయి, కాల్ చేయండి, మాకు కాల్ చేయండి, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని అఫీషియల్ ఇచ్చారు. సో కాబట్టి మీరు, ఇది రష్యా సంబంధించింది, ఇది ఇప్పుడు 19th May 2025లో ఇచ్చారండి ఇది. సో మనం ఎన్ఎంసీ రూల్స్ ఎప్పుడు వచ్చినాయి మనకి అఫీషియల్ గెజెట్? 19th May 2025, 18th November 2021లో వచ్చినాయి అఫీషియల్ గెజెట్ రూల్స్. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి 19th May 2025 వచ్చింది. అదేమో 18th November 2021 వచ్చింది. సో ఇది రెండో డాక్యుమెంట్ ఇచ్చారనమాట. అప్పుడే అప్లై చేస్తున్నామంట ఎన్ఎంసీ వాళ్ళకి అప్లై చేస్తే అప్పుడే ఇచ్చున్నారు డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఏ కంట్రీ వెళ్ళినా ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవడానికి 1000% మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ఫిలిపీన్స్ వెళ్ళేటప్పుడు ఎంతమంది చెప్పారండి? ఎవరో అంటే మన ఏపీ ఏజెంట్లు అంటారా, మీకు అడ్మిషన్ చేసేవాళ్ళు ఏదని చెప్తారు, అడిగేసి హాస్టల్స్ అండి, మీకు ఏం కావాలో చెప్తారు. ఆ డిగ్రీ వ్యాలిడా కాదని వీళ్ళు కాదు కదా, వీళ్ళకి ఎలా వస్తుంది? ఇప్పుడు అడ్మిషన్ చేసేవాళ్ళు, ఇంటికి వచ్చి అడ్మిషన్ చేసేవాళ్ళు 5,000 10,000 అడ్మిషన్ అవుతుంది. వాళ్ళ శాలరీస్ కోసమో లేదా అడ్మిషన్స్ కోసమో ఇంకో దానికో చేస్తారు అడ్మిషన్స్, వాళ్ళకి తెలియదు కదా. సో నాట్ ఓన్లీ ద ఏపీ అండ్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఈ డాక్యుమెంట్లు అనేదండి మన ఏపీ తెలంగాణ సంబంధించింది కదా, ఆల్ ఓవర్ ఇండియా మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించినవి. సో కాబట్టి కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ కూడా, సో కన్సల్టెన్సీ వాళ్ళు ఏదని చెప్తారు, అదండి ఇదండి అడ్మిషన్ ఏదా చెప్తారు. తర్వాత మీ లైఫ్ అనమాట అది. సో మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తారు. చాలామంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అది లేదండి, అది ఎలా ఉంటుందో తెలియదండి అంటారు. అది అఫీషియల్గా ఎన్ఎంసీ వాళ్ళు ఇస్తారు ఆ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లేకుండా వెళ్తే ఆ డిగ్రీ 100% ఇండియా రావడానికి 1000 రెట్ల ఛాన్స్ ఉంది. సో ఆ తర్వాత సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మీరు తెలుసుకొని ఆ తర్వాత డబ్బులు, టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
మీరు ఏ కంట్రీ అడ్మిషన్ తీసుకుందాం అనుకున్నా ఖచ్చితంగా అక్కడ మీకు డ్యూరేషన్ తెలియాలి, ఎన్ఎంసీ రూల్స్ తెలియాలి, లైసెన్స్ ఇస్తున్నారో తెలియాలి, ఆ కంట్రీ స్టాండర్డ్స్ తెలియాలి, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ తెలియాలి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కో రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్క కంట్రీలోనే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో కాబట్టి మీరు కంపల్సరీగా ఒకసారికి ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు బిఫోర్ అడ్మిషన్ తీసుకునేటప్పుడే కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. అది ఎన్ఎంసీ వాళ్ళే చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్ లేకుండా డబ్ల్యూడిఎంఎస్ అనో డబ్ల్యూడిఎంఎస్ అనో ఇంకోటి చూపిస్తేస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అఫీషియల్గా మన ఎన్ఎంసీ నుంచి రావాలి. మీరు ఆర్టీఐ ఫైల్ చేస్తే అఫీషియల్గా వస్తుంది. అది క్లియర్ ఇన్ఫర్మేషన్. మీకు అడ్వైజర్స్ చాలామంది చెప్తారు, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, రష్యాలో వచ్చేసరికి లైసెన్స్ ఎగ్జామ్ రష్యాలో ఉంటుందండి, చూడండి ఎంబసీలో ఉందని. ఎంబసీ అనేది దట్ ఇస్ అన్ అడ్వైజరీ అండి. అంటే అలా ఉండొచ్చు, అలా ఉందో లేదో తెలుసుకోవాలంటే దట్ ఈస్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. దిస్ ఇస్ ద ఫైనల్ డాక్యుమెంట్ ఫర్. ఇప్పుడు మీకు రష్యాలో అంటే ఏంటండి, రష్యాలో వచ్చేసరికి ఇప్పుడు మన ఇండియన్ ఎంబసీ ఉంది, రష్యాలో అక్కడ టోటల్ ఓవరాల్గా చెప్తుంది. ప్రతి కాలేజీ గురించి మీకు చెప్పదు కదా, ఓవరాల్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది. ఎందుకంటే అక్కడ నాట్ ఓన్లీ ద ఇండియన్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, లోకల్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా చదువుకుంటారు కదా ఎంబీబీఎస్. వాళ్ళ ఇష్టం అది. రష్యాలో కావాలంటే రష్యాలో చదువుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో చదువుకునే ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది, రష్యాలో చదువుకునే ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ రాకముందు కొన్ని బైలింగ్వల్ కాలేజీలు కూడా ఉన్నాయి, 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years రష్యన్ లాంగ్వేజ్. సో కాబట్టి అడ్వైజరీ అనేది జస్ట్ మీకు అలా ఉండొచ్చు అని అంతే. సో కాబట్టి అడ్వైజరీ తర్వాత స్టెప్ ఏంటి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో మీకు క్లియర్గా ఉంటుంది అక్కడ డ్యూరేషన్ ఏంటి, లైసెన్స్ ఎగ్జామ్ ఏంటి, అది రష్యన్ లాంగ్వేజా, ఇంగ్లీష్ మీడియమా. ఆ తర్వాత దీని తర్వాత ఏంటి, అడ్మిషన్ లెటర్. దీని తర్వాత అడ్మిషన్ లెటర్ వస్తే సరిపోతుంది. మీకు ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ అండి, ఈ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ 18th November 2021 తర్వాత వచ్చినాయి. తర్వాత అడ్వైజరీ చూసుకోండి, అడ్వైజరీ చూసిన తర్వాత ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అప్లై చేసుకోండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత అడ్మిషన్ లెటర్, దట్ ఇస్ ద ఫైనల్ డాక్యుమెంటేషన్. అంతే తప్పితే మీకు ఏంటంటే చాలా మంది ఏంటంటే మిమ్మల్ని డీవియేట్ చేసేది ఎక్కడంటే ఓన్లీ అడ్వైజరీ చూపించడం, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండదు వాళ్ళ దగ్గర. ఈ డబ్ల్యూడిఎంఎస్ఓ డబ్ల్యూఎఫ్ఎంఓ ఇది కాదు మీకు ఇంకొంతమంది అంటారు, గూగుల్లో సెర్చ్ చేసుకోండి సార్, కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడా కాదా, జార్జియా డిగ్రీ వ్యాలిడ్ కాదా, వియత్నాం డిగ్రీ వ్యాలిడా కాదా అనేది. గూగుల్ ఏమైతే మీకు సర్టిఫికేటు ఎవరిస్తారు, మీకు సర్టిఫికేటు ఎన్ఎంసీ వాళ్ళు ఇస్తారు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, సార్ పలానా కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు లేదో వాళ్ళని కనుక్కున్నారు అనుకోండి, వాళ్ళు అక్కడ ఉన్న కన్సర్న్ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి డాక్యుమెంట్ తెప్పించి మీకు డాక్యుమెంట్ ఇస్తారు. దట్ ఈస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. అది ముందుగా మీరు చేసుకోవాలి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా ఏ కంట్రీ వెళ్ళినా ఫ్యూచర్ మనలో ఫిలిపీన్సే. ఇప్పుడు ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఎవరు చేయట్లేదు, ఎంబీబీఎస్ ఎందుకు చేయట్లేదు, రూల్స్ ప్రాపర్గా ఫాలో అయినందుకే. మీకు విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, ఫిలిపీన్స్ ఎక్కడ చూసినా ఫిలిపీన్సే చేశారు కదా. సేమ్ లైక్ దట్ ఇప్పుడు కూడా అంతే. కాబట్టి కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఉజ్బెకిస్తాన్ ఏ కంట్రీ అవ్వచ్చు, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవ్వడానికి 100% ఛాన్సులు ఉంటాయి. అది ముందుగానే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళకి ఇంకా కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాంలు చేస్తారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? సో కాబట్టి కంపల్సరీ మీరు కలెక్ట్ చేసుకోండి. ఎప్పుడో వచ్చింది ఈ ఎన్ఎంసీ రూల్స్, ఇప్పుడు వచ్చింది ఇది. చాలా మంది ఏంటంటే పేరెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అసలు ఏ కంట్రీ వ్యాలిడ్ ఏ కంట్రీ ఇన్వాలిడ్ తెలియకపోతే ఇప్పుడు చెప్పారు వాళ్ళు. ఎప్పుడు 19th May 2025 చెప్పారు. బట్ అఫీషియల్గా రూల్స్ వచ్చింది November 8th 2021లో వచ్చినాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years, ఈ ఇయర్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 years అయింది. 5 years వరకు ఇప్పుడు కూడా అఫీషియల్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదంటే ఏం చేయాలి? కంపల్సరీగా కలెక్ట్ చేసుకోండి. అది వాట్ ఎవర్ ద కంట్రీ. ఆ డాక్యుమెంట్ లేకుండా వెళ్ళి మీకు ఏ డాక్యుమెంట్ చూపించినా, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కాకుండా మీకు ఏ డాక్యుమెంట్ చూపించినా ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ అప్పుడు వచ్చిన తర్వాత ఆ అడ్మిషన్ లెటర్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ కలెక్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆ డిగ్రీ వ్యాలిడే కాదనేది. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఓ పక్క, మీ అడ్మిషన్ లెటర్ ఓ పక్క. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మధ్యలో పెట్టేసి ఒకవైపు ఏమో ఎన్ఎంసీ రూల్స్, ఓవైపు ఏమో అడ్మిషన్ లెటర్ పెడితే మీకు ఆటోమేటిక్గా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళ డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతారు అంటే అవ్వము. ఆ తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయకుండా, అది నేను చెప్పట్లేదండి, ఎన్ఎంసీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు.
మీరు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాబ్లం అయితే మాకు ఎలాంటి సంబంధం లేదు, ముందుగానే వెళ్ళే ముందు తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఎక్కడి నుంచో పైనుంచి రాదండి. ఏ కంట్రీ అయితే మీరు వెళ్తున్నారో ఆ కంట్రీ కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి. వాళ్ళ ఆర్టీ అప్లై చేసి అక్కడ ఉన్న ఎంబసీని కనుక్కొని ఎన్ఎంసీకి అప్లై చేస్తే ఎన్ఎంసీ వాళ్ళు అక్కడ ఉన్న మన ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిర్గిస్తాన్ వెళ్దాం అనుకుంటున్నారు, లేదా ఉజ్బెకిస్తాన్ వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళేటప్పుడు ఆ కన్సర్న్ ఎంబసీ ఉంటుంది కదా ఉజ్బెకిస్తాన్లో కిర్గిస్తాన్లో, మీ ఎవరైతే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తున్నారో వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు అప్లై చేస్తారు. సో ఈ ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు లేదా, వియత్నాం అవ్వచ్చు, మన ఎంబసీలు ఉన్నాయి కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైతే వియత్నాం వెళ్దాం అనుకుంటారో, ఎవరైతే కిర్గిస్తాన్ వెళ్తారో, ఎవరైతే జార్జియా వెళ్దాం అనుకుంటారో, ఎవరైతే కిర్గిస్తాన్ వెళ్దాం అనుకుంటారో కన్సల్టెన్సీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేస్తుంటారు. అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ వచ్చి ఉంటుంది, ఆ డిగ్రీ వ్యాలిడే కదని వాళ్ళు తెలిసి ఉంటుంది. వాళ్ళు అప్లై చేస్తే ఎన్ఎంసీ వాళ్ళకి, ఎన్ఎంసీ వాళ్ళు పోయి ఆ కన్సర్న్ ఎంబసీ, మీరు కిర్గిస్తాన్ అనుకోండి, కిర్గిస్తాన్లో మన బిష్కెక్లో మన ఎంబసీ ఉంది కదా, వాళ్ళకి అప్లై చేస్తారు. కిర్గిస్తాన్లో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ ఇండియన్ రూల్స్ ఫాలో అవుతుందా లేదని వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్ ఒకటి ఇస్తారు. ఫాలో అవుతే ఫాలో అయినట్టు, ఫాలో అవుతే ఫాలో ఉన్నట్టు. ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్, దట్ ఈస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ డబ్ల్యూడిఎంఎస్లు, డబ్ల్యూఎఫ్ఎంలు, లేదా యూఎస్ఎంఈలు ఇంకోటి కాదండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే మీరు ఇప్పుడు కిర్గిస్తాన్ వెళ్దాం అనుకున్నారు, లేదా వియత్నాం వెళ్దాం అనుకున్నారు, ఎవరైతే మీకు చెప్తారు కదా, ఫోన్ చేస్తారు మేము వియత్నాం చేస్తాం, కిర్గిస్తాన్ చేస్తామని, వాళ్ళు అడగండి. అడిగితే వాళ్ళు ఏం చేస్తారా, ఎన్ఎంసీకి అప్లై చేస్తారు. కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడా కాదని కిర్గిస్తాన్లో ఎన్ఎంసీకి అప్లై చేస్తే ఎన్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారు, సో ఆ కన్సర్న్ ఎంబసీ, కిర్గిస్తాన్ ఎంబసీలో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా కిర్గిస్తాన్లో, వాళ్ళకి అప్లై మెసేజ్ పెడతారు. ఆ డాక్యుమెంట్ ఫార్వర్డ్ చేస్తారు, అప్లై చేసిన డాక్యుమెంట్. వాళ్ళు దానికి ఆన్సర్లు రాసి మీకు డాక్యుమెంట్ రూపంలో మీకు పంపిస్తారు. ఆ డాక్యుమెంట్ రూపంలో పంపించినప్పుడు మీ దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదనేది. అది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇంక ఏ డాక్యుమెంట్ చూపించినా ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. దట్స్ ఇట్. అది వాట్ ఎవర్ ద కంట్రీ, వాట్ ఎవర్ ద యూనివర్సిటీ. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.